అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2 రోజుల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయింది 2 రోజుల క్రితం నుంచే అని చెప్పొచ్చు. వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫోర్కాస్ట్ ఆఫీసర్ శ్రావణి గారు. శ్రావణి గారు, నమస్తే అండి. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వెదర్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో అల్పపీడనం ఎఫెక్ట్ కదా, సో ఎట్లా ఉండొచ్చు? ఇంకా ఈ రోజు రేపు ఎట్లా ఉండొచ్చు? నిన్న ఒరిస్సా తీరాన ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు మనకి పూర్తిగా ఒరిస్సా ప్రాంతం మీద దాంతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతం మీద కూడా కేంద్రీకరించబడింది. అంతేకాకుండా ఇది దాదాపుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నమాట. దీంతో పాటుగా మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఉపరితల ఆవర్తనం అనేది ఉంది. ఈ అల్పపీడనంతో పాటుగా ఉపరితల ఆవర్తనం రెండు కూడా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల దాదాపు గత 2 రోజుల నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కూడా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లోని భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఓకే, ఈ రోజు ఎట్లా ఉండొచ్చు మేడం? అంటే ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ ఈ 3 ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ జిల్లాలకు ఉన్నాయి? ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఈ అల్పపీడనం కూడా కొంచెం ముందుకు రావడం వల్ల మొత్తము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ వారం రోజులు కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఎక్కడ నమోదైంది ఇప్పటి వరకు ఈ 2 రోజుల్లో? ఈ 2 రోజుల్లో మనకు చూసుకున్నట్లయితే మన గత 48 గంటల్లోని బెజ్జూర్, కొమరంభీం, ఆసిఫాబాద్ లో 26 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదవడం జరిగింది. అలాగే మనం నిన్న చూసుకున్నట్లయితే మనకి మహబూబ్ నగర్ మరియు ఈ వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం దాదాపుగా 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ఎన్ని సెంటీమీటర్స్ కురవచ్చు మేడం? వచ్చే 24 గంటల్లోని మనకి పూర్తిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 12 నుంచి దాదాపుగా 20 మధ్యలోని వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలోని 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉండే వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక మాదిరి వర్షం ఎక్కడ పడొచ్చు ఈ 2 రోజుల్లో, రానున్న 2 రోజుల్లో? మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలంటే జోగులాంబ, గద్వాల్, అలాగే వనపర్తి జిల్లాలో ఒక మాదిరి వర్షం పడవచ్చు. మిగతా జిల్లాలన్నింటిలోంచి దాదాపుగా చాలా వరకు మనకి భారీ నుంచి అతి భారీ నుంచి కొన్ని చోట్ల, అలాగే భారీ వర్షపాతాలు కొన్ని చోట్ల నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు మేడం ఆ డిస్ట్రిక్ట్లకి? ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా 1-2 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, వర్షాకాలం ఈసారి కొంత లేట్ స్టార్ట్ అయిందా? ఎందుకంటే లోటు వర్షపాతం ఉండింది మొన్నటి వరకు, కానీ ఇప్పుడు ఆ లోట్ అంతా అంటే కరెక్ట్ గా అయిపోయిందా? అంటే కరెక్ట్ గా వర్షాలు పడ్డాయా ఇప్పటి వరకు? ఆ లోటు వర్షపాతం ని పూరించిందా ఈ వర్షం? మనకి దాదాపుగా 22వ తారీఖు జూన్ మనకి ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. దాని ఋతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినందున జూన్ మొత్తం మనకి దాదాపుగా 50% లోటుగా ఉండేది. తర్వాత జూలై మొదటి వారం నుంచి పడుతున్న వర్షాల కారణంగా, అలాగే గత వారం రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా దాదాపు మొత్తానికి 1వ తేదీ జూన్ నుంచి ఇప్పుడు 20వ తేదీ జూలై వరకు చూసుకున్నట్లయితే 15% వరకు ఇప్పుడు ఉందన్నమాట. పాజిటివ్ 15 అంటే సాధారణ స్థితికి వర్షాలు వచ్చేసాయి. ఓకే మేడం, నదుల పరిస్థితి ఏంటి? అట్లాగే డ్యామ్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గోదావరి గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న మీదన అంటే అప్పర్ క్యాచ్మెంట్స్ లో అంటే అప్పర్ గోదావరి, మిడిల్ గోదావరిలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువన ఉన్న మనకి మహారాష్ట్రలో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే కృష్ణాలో కూడా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా ఈ కృష్ణ అలాగే గోదావరి క్యాచ్మెంట్స్ లోని దాదాపుగా జలాశయాలన్నీ నిండిపోవడం, దాని నుంచి మనకి
దిగువ మానేరు మనకి మధ్య మానేరుకు కానీ దిగువ మానేరుకు కూడా మనకి వరద నీరు రావడం గోదావరిలోనే, అలాగే లోవర్ గోదావరిలో కూడా మనకి ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటుగా మనకి కోస్తాంధ్ర మీద మన ఈ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఈ కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాల యొక్క ప్రభావం వల్ల మనకి ఈ వచ్చేది మొత్తానికి లోవర్ గోదావరి పూర్తిగా నిండి గోదావరి పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వరద పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. భద్రాచలం దగ్గర అయితే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మేడం. ఇట్లనే ఇంకో 2 రోజులు పడితే ఏంటి సిచ్యువేషన్ భద్రాచలం దగ్గర? మనకి అంటే ఈ వారం రోజులు కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తము ఎగువ జలాశయాల దగ్గర కూడానా మనకి వచ్చే 2 రోజులు కూడా కొద్దిగా తగ్గినప్పటికీ తర్వాత మళ్ళీ 24వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ 24వ తేదీన వచ్చే సిస్టమ్ వల్ల కూడా మనకి ఏంటంటే కొద్దిగా భద్రాచలం ఈ పరిసర ప్రాంతాల్లోని వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అల్పపీడనంకి తోడుగా ఉపరితల ఆవర్తనం ఉంది కాబట్టి ఇంత విస్తారంగా వర్షాలు పడుతున్నాయని చెప్పారు కదా మేడం. ఇప్పుడు రానున్న 5 రోజుల తర్వాత ఏదైతే అల్పపీడనం రాబోతోందో దానికి కూడా ఉపరితల ఆవర్తనం తోడు కాబోతోందా, అల్పపీడనం మాత్రమే ఉండబోతోందా? ముందు ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి ఆ తర్వాత అల్పపీడనం కింద మారుతుందమ్మా. ఇది ఏదైతే ఎంత ఎత్తుకు అదేది విస్తరిస్తుందో అది ఏ ప్రదేశాన్ని అయితే బాగా కవర్ చేస్తుందో ఆ సమయానికి ఆ ఏరియాలో మనకి ఎక్కువగా వర్షపాతం అనేది నమోదే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రానున్న 5 రోజుల తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో అట్లాగే ఉంటుందా తెలంగాణ వ్యాప్తంగా కూడా మళ్ళీ వర్షాలు ఉండొచ్చు? ఈ 7 రోజులు కూడా మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతెంత కురుస్తుంది మేడం, అదేమన్నా చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు వర్షపాతం ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత? ప్రస్తుతానికి మనకి వర్షపాత వివరాలు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈ 21/8వ తేదీకి అందిస్తున్నప్పుడు అన్ని మొత్తానికి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి పూర్తి వివరాలు ఇంకా మన దగ్గర రాలేదు. పూర్తిగా వచ్చినప్పుడు ప్రస్తుతానికి అయితే 15% ఎక్కువగా ఉంది. తర్వాత నుంచి ఇంకొంచెం అంటే ఈ రోజు కూడా వర్షం పెరిగే అవకాశం ఉన్నందున తర్వాత నుంచి కొంచెం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం 132.1 ఉండాల్సిందైతే సాధారణం కంటే దాదాపుగా అత్యధికంగా ఈ రోజు నమోదవడం జరిగింది. 17 నుంచి 21వ తేదీ వరకు దాదాపుగా 182.1 mm పెరగడం అయితే జరిగింది. మొత్తం నిన్నటి వరకు చూస్తే మొత్తం అన్ని జిల్లాల్లోని అత్యధికంగానే నమోదవడం జరిగింది. మనకి ఇంకా పూర్తిగా వివరం వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఈ రోజు వరకు చూస్తే 15% అత్యధికంగా ఉందన్నమాట. అచ్చా, హైదరాబాద్ లో ఎట్లుంది మేడం? హైదరాబాద్ లో గత 2 రోజులుగా కూడా వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు పొద్దున కూడా పడింది. సో మళ్ళీ ఇట్లాంటి థండర్ స్టార్మ్స్ కానీ లేకపోతే భారీ వర్షం కానీ ఏమైనా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ రోజు? మనకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు పగలు కొద్దిగా మేఘావృతమై ఉండి మధ్యాహ్నం 4 గంటల వరకు కొంచెం తెరిపించి 4 గంటల తర్వాత నుంచి మళ్ళీ మనకి ఈ వర్షపాతం అనేది కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. రాత్రి కొద్దిగా మనకి భారీ జల్లులు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ రోజు రేపు కొద్దిగా పగలంతా కొద్దిగా మేఘావృతమైన సాయంత్రం కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ ఉంటుంది అన్నమాట. ఎల్లుండి కొంచెం తగ్గినా మళ్ళీ 24వ తేదీ నుంచి మనకి మళ్ళీ కొద్దిగా వర్షపాతం అనేది పెరగడం జరుగుతుంటుంది, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. ఓకే, ఇప్పుడు వాతావరణ శాఖ, జిహెచ్ఎంసి అండ్ డిఆర్ఎఫ్ టీమ్స్ సమన్వయం చేస్తూ ఒక టీం లాగా ఫామ్ అయింది అన్న వార్తలు వింటూ ఉన్నాం మేడం. ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు? ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి మీకు? మనకేంటంటే మనకి రాడార్ ద్వారా వచ్చే ఈ రెయిన్ ఫాల్ ని, రాడార్ అంటే ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి ఈ రాడార్ ద్వారా ఒక 3 గంటల ముందు నుంచి తెలుస్తుంటుంది. అంటే ఈ సమయంలో ఇక్కడ క్లౌడ్ మేఘాలు ఏర్పడ్డాయి, ఇది ఈ దిశగా మూవ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇంతకు ముందు మనం జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో జోన్స్ కింద ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దాన్ని వార్డ్స్ కింద, దాదాపుగా సర్కిల్ వార్డ్స్ కింద మార్చి మన దగ్గర ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వార్డ్స్ అన్నిటికి ఈ మ్యాప్ ద్వారా అందించి దాని నుంచి ఈ వార్డ్స్ లోని పడే అవకాశం ఉంది, వచ్చే గంటలో కానీ వచ్చే అరగంటలో ఇక్కడ అధికంగా పడే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం జిహెచ్ఎంసీ వారికి అందించండి. జిహెచ్ఎంసీ వారు కంటిన్యూస్ గా ఈ రాడార్ ని కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఆ ఏరియాలో అత్యధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రదేశాల్లో డిజాస్టర్ రిలీఫ్ దీన్ని వ్యాన్స్ కానీ పెట్టడం, దీని ద్వారా సమన్వయం పరుచుకుని
ముందుగానే హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఉదయాన్నే ఒక స్పెషల్ బులెటిన్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంపాక్ట్ బేస్డ్ అంటే ఈ విధంగా వర్షపాతం కురిస్తే అంటే ఈ రెడ్ అలర్ట్ లో కానీ లేదంటే ఆరెంజ్ అలర్ట్ లో కానీ ఇంత వర్షపాతం కురిస్తే ఈ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి ఒక ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ కూడా అందించడం జరుగుతుంది ప్రతి 3 గంటలకు ఒకసారి. ఓకే, ఇప్పుడు రానున్న 3 గంటల్లో ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు హైదరాబాద్ లో అండ్ మిగతా తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న 3 గంటలు ఎట్లా ఉండొచ్చు? తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర తెలంగాణలో దాదాపుగా ఇప్పుడు వర్షపాతం నమోదవుతూ ఉంది. కంటిన్యూస్ గా పడే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తెరిపించినప్పటికీ 4 గంటలకి మళ్ళీ మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మేడం, రైతులకు ఏమైనా సూచనలు చేయగలుగుతారా? ఇప్పుడు రైతులకు ఏదైతే వర్షం కురిసిందో అది ఉపయోగకరంగా ఉంటుందా? ఇంకా మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఉంటుంది అల్పపీడనం అని అంటున్నారు. సో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే పర్లేదు కరెక్ట్ గానే పడుతున్నాయా వర్షాలు? అంటే దాదాపుగా జూన్ నెలంతా మనకు వర్షపాతం లేకపోవడం వల్ల ఈ నార్లు రైతులు అదే పెట్టుకోవడం అయితే చాలా కొంచెం ఆలస్యం అవడం అయితే జరిగింది. ఈ ఆలస్యంతో పాటుగా కొద్దిగా ఏమైందంటే ఇప్పుడు ఈ వర్షాలను బాగా ఉపయోగించుకొని ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, పత్తి, ప్యాడీ ఈ దీంట్లోని మనకి నీరు చేరిపోయే అవకాశం ఉంటది మొక్కల్లో. ఈ నీరుకి ఏంటంటే ఇరిగేషన్ షెడ్యూల్ కంటిన్యూస్ గా ఉదయం నుంచి మనకి మేఘావృతం అయి ఉండడం, సాధారణ వర్షం అంటే జల్లులు కురుస్తున్నప్పటికీ అలాగ మనకి భారీ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీరు మొదల్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇరిగేషన్ ఫ్రీక్వెన్సీని అంతని తగ్గించడం మంచిది. దీనితో పాటుగా మనకి కళ్ళాల్లో బురద నీరుగా అంటే మనకి మొదల్లో బురద నీరుగా చేరి ఉంటే కొద్దిగా మనకి వేసిచ్చినప్పుడు ఈ బురద నీరుని అంతా మనం మళ్లించుకోవడం అయితే మంచిది. తర్వాత ఈ వర్షాలు ఏంటంటే తదుపరి ఆగస్ట్ లో ఏర్పడే చిన్న బ్రేక్ కూడా ఈ వర్షాలు అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే నేలలో తేమ శాతం అనేది ఈ వర్షాల వల్ల పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలోని ఎరువులు వేయడం కానీ పెస్టిసైడ్స్ వేయడం కానీ యాజమాన్య పద్ధతులు చేయడం కానీ మంచిది కాదు. ఇది రైతులకు ఆల్రెడీ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఫర్ అగ్రికల్చర్ అనేది కూడా అందించడం అయితే జరిగింది. అచ్చా, ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి మాత్రంకే ఇస్తున్నారు కదా మేడం, అది డిస్ట్రిక్ట్ లో వైజ్ గా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఫర్దర్ గా? డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇస్తున్నాము. డిస్ట్రిక్ట్ వైజ్ అనేది అలర్ట్స్ ఇస్తాము. ఈ ఇంపాక్ట్ బేస్డ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అలర్ట్స్ ఇస్తాము. రెడ్, ఎల్లో, ఆరెంజ్ అనే అలర్ట్స్ ఇస్తాము. రెడ్ అంటే టేక్ యాక్షన్, అంటే దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని. అలాగే ఆరెంజ్ అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. బీ అప్డేటెడ్, దోస్ నియర్ బి అప్డేటెడ్ గా ఉండండి. ఎల్లో అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు బి రెడీ అని ఒక దీంతో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎల్లో కంటిన్యూస్ గా మనకి వెరీ హెవీ రెయిన్ఫాల్ కంటిన్యూస్ గా వచ్చినట్లయితే అది కూడా ఆటోమేటిక్ గా ఆరెంజ్, ఈవెన్ దో హెవీ కూడా కంటిన్యూస్ గా 2 to 3 days వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఆరెంజ్ అలర్ట్ లోకి వెళ్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా వర్షం పడడం వల్ల ఆయా ప్రదేశాల్లో నీరు అనేది నిల్వ ఉండిపోతుంది. అలాగే వరద నీరు కూడా వచ్చే అవకాశం ఉంది మీద నుంచి. దీనివల్ల ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో కొద్దిగా నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఆరెంజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, ఓవరాల్ గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తిగా ఈ భారీ వర్షపు నేపథ్యం ఉన్న దానిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జలమయ్యే అవకాశం ఉన్నందున కొద్దిగా దాని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతుల వారికి కూడా చెప్పడం ఆల్రెడీ జరిగింది. ఈ ఇరిగేషన్ షెడ్యూలింగ్ కానీ లేదంటే నీరు పెట్టడం అనేది 2 రోజులు కూడా ఎందుకంటే పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు మనం ఎక్కువగా నీరు పెట్టినా సూర్యరశ్మి లేకపోవడం వల్ల మొక్క దశలోనే ఎక్కువగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. దీనికి కూడా కొంచెం యాజమాన్య పద్ధతులు అవి తగ్గించడం అయితే మంచిదని ఆల్రెడీ మేము ఇది వాటర్ లాగింగ్ కానీ ఇంపాక్ట్స్ అనేవి ఇష్యూ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద అది వాతావరణ శాఖ అధికారి చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇప్పుడైతే ఉపరితలం అండ్ అల్పపీడనం 2 ఉన్నాయి కాబట్టి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అండ్ రానున్న 5 రోజుల తర్వాత కూడా మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. సో ఇప్పుడు ఏదైతే వెదర్ ఉందో అది 5 రోజుల తర్వాత కూడా కంటిన్యూ కాబోతోంది. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనేసి అయితే వాతావరణ శాఖ అధికారి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది.